హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఆల్రెడీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉండుంటారు. మీరు చాలా మంచి కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంటి వీడియోస్ అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, అన్ని ఒకేసారి పెట్టొచ్చు కదని. ఆ ప్రాసెస్ అయ్యే లోపు అన్ని వీడియోలు అయిపోయి ఇదంతా చేసి మనకు కూడా తెలియదు కదా, అంటే మాకు కూడా ఏం జరుగుతుంది అనేది మాకు కూడా తెలియదు కాబట్టి మేము చేసేది మాకు ఓకే అయింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే. కాకపోతే ఏంటంటే మొత్తం ఒకేసారి చేయాలంటే ఒక్కటే వీడియో చేసేయాలి మొత్తాన్ని, అప్పటిదాకా వెయిట్ చేసి ఆగి. కాకపోతే మీకు కూడా ఉంటది కదా తెలుసుకోవాలని, ఒక వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఏమైంది ఏమైంది అని ఉంటది. అంటే ఆలోచించే వాళ్ళకి, అడగాలనుకున్న వాళ్ళకి ఉంటది. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ మనం ఏదైనా వీడియో చూసినప్పుడు దాని తర్వాత ఏమవుతుంది అనేది సినిమాలో లాగా సస్పెన్స్ ఉంటది. అందుకోసమే అంటే మాకే అప్డేట్స్ వస్తున్నాయి అనేది, అంటే నెక్స్ట్ అడుగు ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఇంకేం లేదు. ఈరోజు ఏంటంటే ఇల్లు అయితే మాకు 100% ఓకే అయిపోయింది. టాక్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంకా కాస్ట్ కూడా మనకి అంటే ప్రైస్ కూడా ఓకే అయిపోయింది, అయిపోయింది. దానికోసమే ఈరోజు ఇంకా ఓకే అయితే ఒకవేళ మనది అని అనిపించుకోవడానికి స్టార్టింగ్ ఒక అడుగు వేయాలి కాబట్టి కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇవ్వాలి కదా. అంటే ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు మనకైనా వాళ్ళకైనా కన్ఫర్మ్ అయిపోయింది. వేరే వాళ్ళు కూడా చూడడానికి సేమ్ టూ లేట్ లాగా అంతే అట్లనే వస్తుంది. మనకు ఒక అమౌంట్ అంటే ఇంత అడ్వాన్స్ ఇచ్చేసినామంటే ఇంకా అది వాళ్ళు అది ఎవరికి అంటే చెప్పడం కానీ లేదా చూపించడం కానీ ఇంక ఉండదు. మనకు కూడా ఒక కన్ఫర్మ్ అయిపోద్ది, మనం కూడా తీసుకుంటాము. అది మనకే స్టార్ట్ చేయడానికి ఇంకా మనం దానికి కావాల్సినవి డబ్బులు ఇంకేదైనా అరేంజ్ చేసుకోవడానికి బ్యాంక్ ప్రాసెస్ ఉంటది. ఇవన్నీ చేయాలంటే కూడా ఫస్ట్ మనం అడ్వాన్స్ ఇవ్వాలంట. అడ్వాన్స్ ఇస్తే ఏదో ఒకటి అగ్రిమెంట్ లాంటిది వాళ్ళు ఇస్తారంట. అంటే అంత ఇంకా అంత లోపలికి వెళ్ళి అంత డీప్గా అయితే మనకి ఇంకా దాంట్లో దిగితే తెలుస్తుంది ఏమేమి ఉంటవి, అంటే ప్రాసెస్ ఎలా ఉంటది, అన్ని పాలసీస్ ఎలా ఉంటవి, అగ్రిమెంట్స్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా మనకి పోతుంటే బ్యాంక్ ప్రాసెస్ అంటే ఇంకా మనకి అంటే ఇంతకుముందు మేము ఒకసారి ఎప్పుడెప్పుడో ట్రై చేసినాము ఖమ్మంలో బ్యాంక్ లోన్ కోసం. అది కొంచెం అవగాహన ఉంది నాకు, అంటే బ్యాంక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం ఐడియా ఉంది. కానీ బ్యాంక్ ప్రాసెస్ అంటే చాలా పెద్ద ప్రాసెసే అది. కానీ వెయిట్ చేయాలి మనము. ఒక్క నిమిషం మాట్లాడు. ఓకే అండి, ఫోన్ వచ్చింది. అది ఇంకా బ్యాంక్ ప్రాసెస్ గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది. నాకు కూడా చిన్న ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా అది ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. ముందు మనం ఎంతైనా అడ్వాన్స్ ఇస్తేనే వాళ్ళు అగ్రిమెంట్ సేల్ అనేది ఇస్తుందంట. ఆ అగ్రిమెంట్ సేల్ తీసుకుపోతే మనము బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి అవన్నీ ఇంకేదో చేస్తారంట. జరిగినప్పుడు మళ్ళీ అంటే మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో ఒకవేళ ఆ వీడియో కూడా, అంటే వాళ్ళని ఏం చూపించకుండా మామూలుగా ఇలా ఉంది మనం ఎలా ప్రాసెస్ చేయాలనేది కూడా ఒకవేళ తీసుకోవాలని మీకు ఐడియా ఉంటే కావాలి అంటే ఆ వీడియో ఫర్దర్. ఇప్పుడైతే మనం అంత దూరం వెళ్ళలేదు. ఇది ఇంకా ఫస్ట్ మనం డబ్బులతో స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ అది కూడా వస్తుంది ఇంకొక 2 days లో. అది ఒకవేళ మేము ఎక్స్పీరియన్స్ చేసింది అది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాం. యూజ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏదైనా చేసినప్పుడు 100 మందిలో ఒకరికి యూజ్ అయినా అది వాళ్ళకి హెల్ప్ అయినట్టే కాబట్టి బ్యాంకు ప్రాసెస్ గురించి కూడా, అంటే దానికి ఏమన్నా ఇంట్రెస్ట్ కానీ ఎన్ని మంత్స్ పెట్టుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలాంటి టెన్షన్ ఉంటుంది, అంటే తెలియకపోతే టెన్షన్ పడుతూ ఉంటాం కదా. అదేదన్నా ఉంది అనుకుంటే కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాము. వస్తుందా రాదా అని చాలా మందికి అట్లా. మాకేందంటే మేము ఆ టైంలో ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. అప్లై చేసినాం కానీ మనకి అప్లికేషన్ వస్తుందా రాదా కానీ రాలేదు. అప్పుడు ఆ టైంలో అట్లా ప్రాబ్లమ్స్ వాళ్ళు చూస్తారు కదా, ఏ బ్యాంక్ అయితే ఎలా, గవర్నమెంట్ అయితే ఎలా, ప్రైవేట్ అయితే ఎలా, ఒక్కొక్కలాగా ఉంటాయి వాళ్ళ రూల్స్. కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అయితే అప్డేట్ ఇస్తున్నామో అది కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము. ఓకే, మొత్తానికి అయితే ఇంకా అడ్వాన్స్ అయితే ఇవ్వడానికి అయితే 1 lakh అయితే పే చేసామన్నమాట. టోకెన్ అమౌంట్ ఏదో అన్నారు, నాకు వీటి గురించి పెద్ద ఐడియా ఉండదు బ్యాంకుల గురించి. అదనమాట. ఇంకా ఆ రోజు అంటే మేము కట్టాలని అంటే ఎగ్జాక్ట్ మాకు తెలీదు, కాకపోతే కొంచెం అటు ఇటు ఇది అవ్వడం వల్ల అంటే సడన్ గా చెప్పారనమాట. ఈరోజు మేము వస్తున్నాము, ఫైనల్ అయిపోయింది కదా, మొత్తం అంతా చూసుకుందామంటే ఫోన్ చేసేసి అక్కడ ఉన్న తను అంటే ఏమంటారు సూపర్వైజర్ కొంచెం అమౌంట్ కట్టేసి ఇంకా అయిపోయింది కదా సార్ మీరు ఓకే అనుకున్నారు, అవతల వాళ్ళకి కూడా ఓకే కాబట్టి ప్రైస్ కూడా ఓకే అయిపోయింది. అంటే జరిగినాయి మధ్యలో మాట్లాడడము, వాళ్ళు ఒక రేట్ చెప్పడము, మనం ఒక రేట్ అడగడము, ఇంకా వాళ్ళు అన్నది మేమన్నది ఇవ్వడానికి అక్కడ మధ్యలో
ఎవరైనా అంతే చేస్తారు. ఒక వాళ్ళు చెప్పిన రేట్ కాదు, మనకు కావాల్సిన రేట్ కాకుండా కొంచెం మధ్యలో ఏదైనా ఒకటి అట్లా సెటిల్ చేస్తాం అనమాట. అట్లా సెటిల్ చేసి ఫైనల్ చేసి అయితే సడన్ గా చెప్పారు. అంటే మేము మామూలుగా వెళ్దాం అనేసి రెడీ అయ్యాం కానీ కొంచెం ఇది ఉండే, ఇంకా తేడానికి కూడా ఆప్షన్ లేదు, బ్యాంక్ కూడా బంద్ ఉంది మాది. అయితే సునీత వదిన చందన్న కూడా వచ్చారు కదా, ఫస్ట్ నుంచి ఉన్నారు. అత్తయ్య వాళ్ళ కంటే కొంచెం చల్లగా ఉండడం వల్ల యాక్చువల్గా మామయ్య అప్పుడు వచ్చినప్పుడే కొంచెం అంటే అక్కడ నడుస్తున్నాయి అనమాట. అంటే ఇట్లా తీసుకుందాం అని ఆలోచన ఉంది, చెప్పాము అని, ఇంకా చూడడానికి రాలేదు కానీ చెప్పాము. వచ్చారనమాట చిన్న పని ఉండి, ఇంకా అప్పుడు చూపిద్దాం అనుకుంటే అది అవ్వలేదు. ఇంకా అంటే మనది అని ఒక మనకి ఓకే అయింది అన్న తర్వాత మనకు కూడా కొంచెం చూపిస్తే బాగుంటది, వాళ్ళకి కూడా ఓకే వీళ్ళు తీసుకున్నదన్న అది ఏదో చూసినాం కదా, ఏదో నచ్చిందా లేదా అని ఇట్లా కాకుండా మనకు ఒకవేళ ఇది అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు కదా ఇలా ఉంది అలా ఉంది అనేది. మేము అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటే అమౌంట్ కడుతున్నాం కదా, మళ్ళీ ఏమైతుందంటే లేదు సార్ మీకు ఒకవేళ ఏదైనా మధ్యలో ఇదైతే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తామని ముందే చెప్పారు. లోన్ ప్రాసెస్ లో గానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే లోన్ ఒకవేళ మనకి అవ్వకపోయినా ఇట్లాంటి ఏమున్నా సరే మనం ఏమైతే ఇస్తామో అవన్నీ కూడా మళ్ళీ మనకి ఇస్తారు. దాంట్లో ప్రాబ్లం అట్లా ఏమి ఉండదు. మనకి అయితే ఇంకా అవ్వాలనే కోరుకుంటారు, ఎవరైనా 100% అవ్వాలనే కోరుకుంటారు. సడన్ గా తెలిసింది ఇక్కడ కొంచెం హాలిడే అవ్వడం వల్ల మా బ్యాంక్ కి ఆ రోజు క్లోజ్ ఉందన్నమాట. ఇక సునీత వదిన చందన్ మేమిద్దరం వాళ్ళిద్దరు వెళ్ళి చూసి మాట్లాడి ఆ పేపర్ అగ్రిమెంట్ తీసుకొని అమౌంట్ సునీత వదిన అకౌంట్ లో నుంచే ట్రాన్స్ఫర్ చేశారనమాట. అట్లా జరిగింది. ఇంకా అదనమాట, అంతే. ప్రస్తుతానికైతే వెళ్ళేసాము, ఆ టైంలో వెళ్ళేసి కట్టేసి ఆ పేపర్ అయితే తెచ్చుకొని ఇంకా ఆ రోజు నుండి నెక్స్ట్ ఇంకా వచ్చిన బ్యాంక్ చేయాలి ఆ ప్రాసెస్ అనేది. చేయాలి అంటే ఏ బ్యాంక్ తీసుకుందాము, ఏంటి ఎలా ఏంటి అనేది ఇంకా మళ్ళీ ఫర్దర్ గా మనకి ఇప్పుడు అంటే ఒకసారి మొత్తం ముందు దాకా ఆలోచించలేము. ఎందుకంటే ఇది అవుతుందా అవ్వదా, ఫస్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయాలి. నెక్స్ట్ స్టెప్ మనకు కూడా ప్రాసెస్ తెలుస్తా ఉంటది. మనకి చందు అన్నయ్య ఖమ్మంలో ఇల్లు తీసుకున్నారు కదా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు గ్రీన్ ల్యాండ్ వెంచర్ లో. ఆ ఇంటికి చేసిన అతనే ఉన్నారనమాట. అంటే మనకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడము, అది క్లోజ్ కాబట్టి అంటే ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఇక్కడ వర్క్ చేశారనమాట. అట్లా పరిచయం అయ్యారు, ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఫస్ట్ గా అక్కడ ఇక్కడ ట్రై చేసి ఓకే అయితే వాళ్ళని అడిగి కావాలంటే మీకు ఏదైనా లోన్ ప్రాసెస్ గానీ ఇట్లా చూద్దాం. ఒకవేళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, మనం బలవంతంగా చెప్పకూడదు, కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వట్లేదు. వాళ్ళు ఓకే సార్ అంటే ఓకే, లేదంటే మీరు పర్సనల్ గా ఏదైనా కావాలి ఇట్లా చేయించాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. పర్సనల్ గా ఏదైనా కావాలంటే ఇద్దాము, చేపిద్దాము. అదంతా దాని తర్వాత అంటే అది ఫ్యూచర్ లో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదనమాట, మేమైతే మొత్తానికి మాదైంది అంతే, అయిపోయింది. కట్టేసి అయితే వచ్చేసాము. ఇంకా అది ఒక మాకైతే చాలా హ్యాపీ, నిజంగా హ్యాపీ. ఎందుకంటే మేమంటూ ఇంకో ఒక ఇల్లు అంటే మనదంటూ అవుతుంది, మనదంటూ తీసుకుంటున్నాం అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదైతే మనకి అంటే మాటలో కానీ లేకపోతే చెప్పడానికి అది అవ్వదు. మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఆ హ్యాపీ, ఆ ఫీలింగ్, అదంతా కూడా ఎక్సైట్మెంట్ కానీ ఇదంతా కానీ. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మీకు మాక్సిమం అమ్మ వాళ్ళు వీళ్ళు వచ్చేసి చూడడము, చూపించడము, ఇదంతా మేము ఫస్ట్ అసలుకి మీకు అసలు ఎలా ఉంది ఏంటనేది కూడా మాక్సిమం నెక్స్ట్ వీడియోలలో అంటే ముందే చూపిస్తే అవ్వకపోతే అంత మంచిగా అనిపించదు. కాబట్టి ఇల్లు ఇంత ముందు ఆల్రెడీ చాలా చూసేసి వచ్చాము. లాస్ట్ ఇయర్ మేము ఖమ్మంలో షిఫ్ట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చూసిన ఇళ్ళు కూడా ఉన్నాయి. కాకపోతే అదంతా మంచిగా అచ్చి రాలేదు అని అనిపించింది మాకు ఎందుకో గానీ. అట్లా తెలియడం వల్ల ఈసారి అయితే కొంచెం అంటే అయితే లేకపోతే లేదు ముందడిగేసాము. అది అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకా 100% మాకు నచ్చింది, వాళ్ళకి నచ్చింది, ప్రైస్ నచ్చింది, లొకేషన్ నచ్చింది, అంతా నచ్చింది. అపార్ట్మెంట్ అదంతా కూడా ప్రైస్ కూడా నచ్చింది. కాబట్టి ఈ రోజు అయితే అమౌంట్ కట్టేసాము. ఇప్పటి నుంచి నెక్స్ట్ మనం బ్యాంక్ ప్రాసెస్ ఉంటుంది, అదో నెల ఉంటుందా 2 నెలలు ఉంటుందా ఎంతవరకు ఉంటుంది అనేది మనకైతే వస్తూ ఉంటాయి, అప్డేట్ వస్తూ ఉంటాయి. మేము చేసిన రోజు కూడా మంచి రోజే, అది ఆ రోజు చాలా మంచిదంట. మేము అడ్వాన్స్ ఇచ్చిన రోజు కూడా మాకు చాలా హ్యాపీ. అంటే కట్టిన తర్వాత మాకు ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ రోజు మంచి రోజు అని. పోన్లే మంచిదే జరిగింది అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సునీతతో ఇప్పించిన మళ్ళీ అంటే మా మాక్సిమం మేము ఎవరం తీసుకున్నా మేము హ్యాపీ. ఫస్ట్ అంటే మాకు తీసుకున్న అంటే ఎక్కువ సంతోషించే వాళ్ళల్లో అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఎట్లాగో తల్లిదండ్రులు ఉంటది. ఎస్, అది వేరు. కానీ అంటే మన వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషించిందంటే వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఏదైనా తీసుకున్నదంటే ఫస్ట్
హ్యాపీ ఫీల్ అయితే మేము, ఎందుకంటే అట్లా మాకు ఉంటుంది కాబట్టి మా సొంత చేతితోనే ఇవ్వడము నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అనుకోకుండా కూడా అది అంటే అది రాసి పెట్టి ఉంది అట్లా కానీ అంటే మన దగ్గర కూడా మనీ ఉన్నాయి, కాకపోతే మన నుంచి పోకుండా ఆ బ్యాంక్ అది ఇది అవ్వడం వల్ల తీయలేకపోయాము, సొంత చేతిలో చేయించిన అనమాట. అది జరిగింది. ఓకే, ఇదనమాట. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా నచ్చే విధంగా మళ్ళీ వీడియో వస్తుంది, చూడండి. ఫైనల్ గా ఇల్లు చూస్తారు, కొంచెం కొంచెంగా చూస్తారు. అది ఇంకా నేను చేద్దాం ఎట్లా వస్తుంది అనేది ఏమో చూద్దాము. వస్తాడు అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తే గనక చూస్తే నేను తప్పకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. కానీ సౌండ్ కూడా వస్తుంది, ఏదో వర్క్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ వీడియో అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.